శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది పడుతున్నటువంటి జనరల్గా ఎటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో వాటిని మనంతట మనమే మన జన్మజాతకంలో ఏ రకంగా చూసి పరిష్కారం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అనే విషయాలు తెలుసుకుందాం. ఒకటి, అందరూ ఇబ్బంది పడేది ఏమిటంటే వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నాము. మీ లగ్నం ఏంటి, మీ లగ్నాన్ని బట్టి అసలు ఏ గ్రహాన్ని చూసుకోవాలి, ఏ గ్రహ సంబంధించి చేసుకోవాలి. అలాగే వాళ్ళ జీవితంలో పేరు ప్రఖ్యాతులుగా ఎదగలేకపోతున్నారు కూడా ధనపరంగా ఎదగలేకపోతున్నారు. అంటే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీ లగ్నానికి, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా ఉంటుంది. ధనం ఒక ఎత్తు అయితే మనకి రుణము, ఎక్కువ రుణాలు ఉన్నాయండి, ఏంటో ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వాటికి ఎట్లాగా మీ లగ్నరీత్యా అదేవిధంగా ధనము, రుణము, కెరియర్ పరంగా కానివ్వండి, అలాగే వివాహపరంగా కానివ్వండి, ఈ విదేశీ సంబంధించినవి కానివ్వండి, ఇలాగా కొన్ని అంశాలు ముఖ్యంగా మేజర్గా మనకి ఏం కావాలి హెల్త్ పరంగా, వీటిని అసలు మనం ఎలా చూసుకోవాలి మన పర్సనల్ చార్ట్లో మనంతట మనమే, దీంతోపాటు దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క లగ్నానికి లగ్నాధిపతి బుధుడు. సో మిథున లగ్నం వాళ్ళకున్న మెయిన్ పాజిటివ్ ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీకు ఏదైతే అంటే మీకు నడిచే వికీపీడియాగా చెప్తూ ఉంటారు మిథునాన్ని అంటే తెలివి, ప్రతిదీ కూడా ఈజీగా నేర్చుకోవడం, ఈజీగా క్యాప్చర్ చేయడం అనేటువంటిది మీ లగ్నానికి స్పెసిఫిక్గా ఉంటుంది. ఇక్కడ లగ్నాధిపతి పాడైతే తప్ప ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివి జరగవు. ఎందుకంటే ఇది ఇన్బిల్ట్గానే ఒక సుఖాన్ని, అంటే బుధుడు బాగున్నాడు, ఇన్బిల్ట్గానే వీళ్ళు పెద్దగా కష్టపడకుండానే ఒక వాహనం వచ్చేసేయడము, ఒక గృహం రావడము, ఒక ప్లేస్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతున్నా, లేకపోతే మీరు ఎక్కువ హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నా, బికాజ్ ఆఫ్ 1 and 4 కారకుడు ఎప్పుడైనా పాడైతే హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ఇబ్బంది పడుతుందంటే మీరు సింపుల్గా చెక్ చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే బుధుడు ఎలా ఉన్నాడు. బుధుడు బాగున్నాడు, ఫైన్, ఏం కంగారు పడక్కర్లేదు. బుధుడు కొంచెం పాడయ్యాడు, అప్పుడు మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా 100% ఎక్కడ మీరు ఇరుక్కోకుండా మీ లైఫ్ అద్భుతంగా వెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ లార్డ్ ఈజ్ మూన్. మూన్ పర్టికులర్గా అసలు ఎలా ఉంది, ఇది ఏం చెప్తుంది అంటే మీ మూనే మీకు ధనయోగాన్ని ఇచ్చేది. అఫ్లిక్షన్లో పడ్డాడు, ఫైనాన్షియల్ మేనేజ్ చేయలేక చాలామంది మానసిక స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. బాగున్నాడు, వీళ్ళకి ఫుడ్, ట్రావెలింగ్, లేకపోతే ఫార్మా రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, లిక్విడ్స్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, వీటి మూలంగా డబ్బులు వస్తూ ఉంటాయి. అండ్ వస్త్రాలకు సంబంధించిన కూడా ఇస్తూ ఉంటాడు, ఐస్ క్రీమ్స్ అని, ఎనీథింగ్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే సెకండ్ లార్డ్ మూన్ కదా కాబట్టి నేను చేసేసుకుంటా అంటారు. కాదు, అది బాగుందా బాగోలేదా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ప్రతి కపుల్కి ఒక సంతానం ఉంటారు. ఆ సంతానం 100% మీకు సపోర్టివ్గా ఉండరా అంటే డిపెండ్ ఆన్ ఆ పిల్లల యొక్క మానసిక ప్రవృత్తి కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల కోసం ఎన్నో త్యాగాలు చేసి విదేశీ యోగాలు అంటే విదేశీ సంబంధాలు అంటే విదేశాలకు వెళ్ళి చక్కగా కొన్ని కోట్లు సంపాదించే ఆపర్చునిటీ వచ్చినా కూడా నాకు తల్లిదండ్రులు ముఖ్యమనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటి, పిల్లలే కానీ వాళ్ళు ఎలా ఉన్నారనే దాని మీద మనకి ఎలా అయితే సపోర్టివ్గా ఉంటారో మన లగ్నానికి ధనాధిపతి అయినా ఏ అధిపతి అయినా ఇట్స్ డిపెండ్ ఆన్ అది ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, ఎంత వీక్గా ఉంది, అది బెనిఫిట్గా మారిందా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. సో మూన్ ఈజ్ యువర్ ఫైనాన్స్ కారకుడు. సో మూన్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పర్టికులర్గా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే వీరికి సంతానం కలిగిన తర్వాత నుంచి ఇన్బిల్ట్గా విదేశాలకు వెళ్ళే యోగం ఫామ్ అయి ఉంటుంది.
అంటే సంతానం కలిగిన తర్వాత వీళ్ళు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, లేదా కొంతమందికి ఫస్ట్ సంతానం విషయంలో మిస్క్యారేజ్ అవ్వడము, లేకపోతే స్త్రీ సంతానం కలగడము, ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటాడు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఉపాసనా కారకుడు కూడా మీకు అమ్మవారు అవుతాడు. సో అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత ఉపాసనా పరంగా అంత బాగుంటుంది. అలాగే మీకు కుజుడు పూర్వజన్మ కర్మకారకుడు. సో మీ లైఫ్ను మొత్తం రూల్ చేసేది ఎవరు? అది మంచి వైపు వెళ్తుందా, ఇబ్బంది పడడం వైపు వెళ్తుందా అనేది మార్స్. సో మీ మార్స్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది బుధుడు యొక్క లగ్నంలో జన్మించారు కాబట్టి మార్స్ యొక్క దానికి టచ్ అవ్వకూడదు మీరు ఎప్పుడు కూడా. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకంటూ ఒక తత్వం ఉంటుంది, మనమంటూ ఒక సొసైటీలో ఒక గుర్తింపు ఉంటుంది. అప్పుడు ఆ గుర్తింపు దేనివల్ల వచ్చిందో దానిని ఎప్పుడైతే మనం పాడు చేసుకోకుండా ఉంటామో అప్పటి వరకు మీరు సుప్రీంగా ఉంటారు. అలా కాకుండా దాన్ని ఏమాత్రం పాడు చేసుకున్నా ఆ వ్యక్తి సడన్గా డౌన్ అయిపోతుంటాడు. అంటే ఏమిటి, మీకు బుద్ధికి సంబంధించిన లగ్నం ఇది. కానీ ఇక్కడ కుజుడు ఆవేశము, గొడవలు వీటికి సంబంధించిన కారకత్వం. సో వీటి జోలికి వెళ్ళారు, ఆవేశము, గొడవలు, ర్యాష్ ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళారంటే అక్కడ ఇబ్బంది వస్తుంది. కాకపోతే మరి ఈ స్పోర్ట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కుజుడు కనుక బాగుంటే స్పోర్ట్స్లో అద్భుతమైనటువంటి అంటే కాంపిటీషన్ అనుకుంటే అద్భుతంగా సాధిస్తారు, సాధించరని కాదు. బికాజ్ ఆఫ్ 6th and 11th లార్డ్షిప్ ఉంది కాబట్టి అది ప్రధానంగా తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే మీకు కర్మకారక ప్లానెట్ ఈజ్ గురువు అవుతాడు. సో మీరు ఎవరికైనా ఏదైనా గైడ్ చేయడము, బోధించడము, అకౌంటింగ్ రిలేటెడ్, లేనట్లయితే టీచింగ్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్ మీకు ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగం మీకు ఒక్కరికే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా అటువంటి వాటి మీద ఆసక్తి ఉండడము, టీచింగ్ రిలేటెడ్ లాంటివి చదవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే జూపిటర్ బాగున్నాడా మీకు కెరియర్లో అద్భుతంగా వెళ్తారు. జూపిటర్ బాగోలేని అర్థం మీరు కెరియర్ పరంగా ఎదగలేకపోతున్నారంటే, అంటే శాటర్న్తో కనెక్ట్ అయి ఉండడం, లేదా పాపగ్రహాలతో కనెక్ట్ అయి ఉండడం, ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఈ 10th లార్డ్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని మీరు కనుక అడుగు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మనం ప్రధానంగా జ్యోతిష్శాస్త్రంలో అర్థం చేసుకోవాల్సినటువంటి 2 విషయాలు ఉంటాయి పర్టికులర్గా. ఒకటి గోచారము, రెండవది జన్మజాతకము. గోచారం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ గోచారం వల్లేనేమో అందుకే ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలని, సంవత్సర ఫలితాలని చూస్తూ ఉంటారు. కానీ గోచారం ఒక 10 to 15% మాత్రమే మీకు సపోర్ట్ లేదా అపోజ్ చేస్తుందా అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది. కానీ మీ పర్సనల్ చార్ట్ ఏం చేస్తుందంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యాన్ని, పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మాస్ని రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇగో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, అసలు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాను అనుకుంటా. అస్సలు భగవంతుడికి మీరు స్వయంగా చేసే కర్మకి సంబంధం లేదు. ఎలా అంటే ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు ఒక కాలేజ్కి, ఆ కాలేజీలో ఉండేటువంటి హెడ్ మాస్టరు మీరు రాసే ఎగ్జామ్కి సంబంధం లేదు. ఆయన మీరు రాసే ఎగ్జామ్ వల్ల మీకు మార్క్స్ వస్తాయి. ఎలా అయితే ఎగ్జామ్ రాసామో, ఎలా అయితే పార్టిసిపేట్ చేశామో, ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది, పరిగెట్టేవాడు దాన్ని బట్టి వాడు గెలుస్తాడు. అంతేగాని అక్కడ చూసేవాడు లేకపోతే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మిమ్మల్ని ఏమి పరిగెట్టిన కూడా ఆపడు కదా. సో ఏంటంటే ఇక్కడ మన కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు సంబంధం లేకుండా ఏదైనా ఒక విషయం అంటే సిబ్లింగ్స్తో గొడవలు కావచ్చు, తల్లిగారితో కొంతమందికి మాతృదోషాలు ఉంటాయి, తల్లిగారితో గొడవలు కావచ్చు, పితృదోషాలు ఉంటాయి, అంటే వంశాభివృద్ధి అవ్వట్లేదన్నా, లేకపోతే తండ్రితో గొడవలున్నా, లేకపోతే భార్యతోనో భర్తతోనో గొడవలున్నా, ఇవన్నీ ఏంటంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు ఆ గొడవలను ఎక్కువ పెంచుకోకుండా తగ్గించుకుంటే మీ కర్మ తగ్గుతుంది. కానీ దాన్ని మరింత పెంచుకుంటున్నారు, ఇంకా గొడవలు చేసేసి కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్స్ అని కొంతమంది ఉన్మాదంగా ప్రవర్తిస్తే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆ ఉన్మాదులకు సంబంధించిన విషయాలను మాట్లాడట్లేదు. మరీ చిన్న చిన్న విషయాలుగా మీరు రెచ్చిపోయి అవతల వాళ్ళు అన్నదమ్ములతో కావచ్చు, తల్లిగారితో కావచ్చు, తండ్రి గారితో కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ వల్లే తల్లితో పడట్లేదు, భార్యతో పడట్లేదు. ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చేసి మరలా మీరు దాన్ని పెంచుకుంటుంటే కొన్ని వందల జన్మలు మీరు మళ్ళీ ఎత్తుతూ ఆ కర్మలను అనుభవిస్తూ ఏమిట్రా నా కర్మ అని అనుకుంటూ తెలియని అజ్ఞానంలో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ
భగవంతుడు కేవలం మీ కర్మకి ఫలితం ఇచ్చే ప్రదాత మాత్రమే, కానీ మీ కర్మకి ఆయన ఎక్కడ కూడా అడ్డుపడ్డం కానీ, ఇప్పుడు మీకు మంచి కర్మ ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి, ఆయన వచ్చేమో అడ్డుపడ్డు, ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైన్, నేను పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఇది కాబట్టి ఇలా అనుభవిస్తున్నాను కాబట్టి మొట్టమొదటిగా భగవంతుని పాదాలు పట్టుకొని నేను పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే అందుకే నాకు ఈ అన్నదమ్ములతో పడట్లేదు, అందుకే నేను సంపాదించలేకపోతున్నాను, సరైన భార్య భర్త రాలేదు, లేదా వివాహం అవ్వట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది పొద్దున కూడా నేను ఒక జాతకం మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడంటే, మీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారండి, చాలా లవింగ్ అండ్ ఎఫెక్షన్, అంటే అందుకే సార్ దేవుడు తొందరగా పట్టుకెళ్ళిపోయాడు అన్నాడు. అసలు అది సంబంధం లేదు, ఎందుకంటే దేవుడు ఎందుకు పట్టుకెళ్ళిపోతారంటే అంత సాడిస్ట్ కాదు కదా. వాళ్ళు ఎవరైతే జన్మ ఎత్తారో వాళ్ళు జన్మనెత్తినప్పుడే ఒక పర్పస్ కోసం భూమి మీదకి వస్తారు. ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చి ఆ పర్పస్ అయిపోగానే మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోతుంది జీవుడు. అంతేగాని మంచిగా ఉన్న తల్లిదండ్రులని దేవుడు పట్టుకుపోవడం, అస్సలు బాలిన తల్లిదండ్రులని దేవుడు కావాలని ఉంచడం, అలాంటి స్క్రీన్ ప్లేట్ ఏమి చేస్తూ కూర్చోడు ఆయన. అది ఒక పర్పస్ ముందే మనం కోరుకుంటాం. లేకపోతే వాళ్ళ కర్మలను బట్టి ఇంతకాలం మనకు యోగం ఉంటుంది, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యని, అంటే తల్లిదండ్రుల మధ్యన కావచ్చు, భార్యాభర్తల మధ్యన కావచ్చు, వీళ్ళిద్దరికీ కొంత రుణం ఉంటుంది. ఆ రుణం తీరిపోగానే వెళ్ళిపోతారు. ఇంకా ఎలా అయితే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ఆ స్టేషన్ రాగానే ఎలా దిగిపోతాడో ఇది కూడా అంతే అని అర్థం చేసుకోవాలి. ఇక నేను చెప్పేది ఒకటే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలితా సహస్రనామాలు నిత్యము పఠించండి. నిత్యము మీరు కనుక లలితా సహస్రనామాలు పఠిస్తున్నట్లయితే దానికున్న గొప్ప విషయం ఏంటంటే, అది ఎవరో రచించినవి కావు, వాటిని అపౌరుషములు అంటారు. అంటే వసిన్యాది వాగ్దేవతలు అని అమ్మవారిలో నుంచే తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి వాళ్ళు శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఉంటారు. వాళ్ళ యొక్క నామాలు స్మరిస్తే కూడా సర్వరోగహర చక్రము అంటారు. ఆ చక్రాన్ని 8 మంది, వసిని, కామేశ్వరి, విమల, జైని, ఇలా అరుణ, ఇలా 8 మంది ఉంటారు, సిద్ధేశ్వరి, ఇట్లా. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ నామాలు ఎవరైనా జపించినా, అంటే వాళ్ళ ముందు ఓము తర్వాత నమః పెట్టి ఓం వసినీదేవి అయి నమః అని అనుకో, అలా చేసిన ముందుగా ఓం కామేశ్వరి కామేశ్వర సహిత అని అనుకోని అలాగని చేసినట్లయితే కూడా మీకు ఎటువంటి రోగాలున్నా తగ్గుతాయి. ఒకటి. రెండవది, నిత్యము ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. మీరే చూస్తారు అప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ ఎలా ఉంది, దాని తర్వాత అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ లైఫ్ ఎలా అద్భుతంగా మారింది అనేటువంటిది. శ్రీమాత్రే నమః.